10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండలో 40 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాలకి భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి తరహాలో కొత్తగా న్యాయ ఫార్మసీ కళాశాలను తీసుకురాబోతున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి 20,000 కోట్లతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పక్కనే రేపు 4వ తారీఖు రోజు టెండర్ పూర్తయింది. అది ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం. అట్లా 119 కాన్ఫరెన్స్ లో స్కూల్స్ కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ ఇస్తూ నల్గొండకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను 2005లో శాంక్షన్ చేపించి ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ క్యాంపస్ అని మహాత్మా యూనివర్సిటీ అలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ లాంటి కోర్సెస్ ఉన్నాయి. కానీ ఫ్యాకల్టీ లేదు, అదర్ కోర్సెస్ లేవు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని మాట్లాడి మొత్తం ప్రభుత్వ స్కూళ్ళని 6,000 స్కూళ్లు బంద్ చేసి విద్యా వ్యవస్థ నాశనం చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా 9,000 కోట్ల బకాయిలు పెడితే ఇలా విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు వచ్చిన తెలంగాణలో ఇవన్నీ చేయాలని అప్పుల మీద ఉన్న 6,000 కోట్ల వడ్డీలు కడుతున్న ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. తప్పకుండా వచ్చే 3 సంవత్సరాలే కాదు ఇంకా 5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇలా బెస్ట్ ఎడ్యుకేషన్ అందియాలని చెప్పి మా లక్ష్యం.